చిన్న చిన్న మత కలహాలు పెట్టి ఇంకో కలహాలు పెట్టి ప్రజలను విడదీసి ప్రజలను ఒకళ్ళ మీద ఒకళ్ళని పడేసి తన్నేస్తే బెంగళూరులో విమానం దిగితే ఆడ కర్ఫ్యూ ఉంటుందట. హిజాబ్ పంచాయతీ, హిజాబ్ అదేందో హిజాబ్ పంచాయతీ. ప్రజలు దొరుకునే ఆహారం అధ్యక్ష, బట్టలు ఒక ఆయన షర్ట్ వేసుకుంటాడు, ఒక ఆయన వాస్కోట్ వేసుకుంటాడు, ఒక ఆయన ధోతి కట్టుకుంటాడు, ఒక ఆయన షేర్వాణి. మనకి ఎవరు దాంతో గవర్నమెంట్కి ఏం సంబంధం అధ్యక్ష? నాకు అర్థం కాదు. అది ఒక అంశంలాగా చిత్రీకరించి ఇంత సంకుచితమైనటువంటి విధానంలో వ్యవహారం చేస్తే ఈ దేశం ఎక్కడికి పోతుంది? ఏం జరుగుతుంది? వాట్ విల్ హ్యాపెన్? హైదరాబాద్లో బాగుంటుందట వాతావరణం, ఆడ ఫార్మా పరిశ్రమ పెట్టుకోవచ్చు, ఆడ పోల్ట్రీ ఇండస్ట్రీ పెట్టుకోవచ్చు, అక్కడ ఐటీ పరిశ్రమ పెట్టుకోవచ్చు అంటే వాడు వస్తాడు. కానీ ఎయిర్పోర్ట్లో దిగంగానే వాళ్ళు డామ్మని కత్తులు పట్టి పొడుచుకుంటారట, కర్ఫ్యూ ఉంటుందట, 144 సెక్షన్ ఉంటుంది. ఎవడు వస్తారు అధ్యక్ష? ఈ బిల్డ్ అయినటువంటి ఎక్కువ ఏదైతే ఉందో ఇది ధ్వంసం అయితే లక్షలాది మంది యువకుల భవిష్యత్తు అగమ్యగోచరం అవుతుంది అధ్యక్ష ఈ దేశంలో. కాబోతా ఉన్నది ఈ దేశంలో. ఐఎమ్ వెరీ సారీ టు సే, విత్ ఆల్ ద పెయిన్ ఐఎమ్ టెలింగ్ దిస్. ఇది పూర్తి స్థాయిలో పెడదోరిని. ఏ రకంగా కూడా ఈ దేశానికి మంచిది కాదు, ఎవరికి కూడా మంచిది కాదు. ఇక్కడెక్కడోళ్ళో వస్తారు అధ్యక్ష, హైదరాబాద్ పోతే ఇంత పొట్టబోసుకోవచ్చు, బతకచ్చు, ఏదో పని దొరుకుతుంది, ఆశతో వస్తారు. ఇవాళ 11 రాష్ట్రాల వాళ్ళొచ్చి మన దగ్గర పొట్టబోసుకుంటున్నారు అధ్యక్ష. అనేక రకాల మన హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో, హౌస్ బిల్డింగ్ ఇండస్ట్రీలో కావచ్చు, మన ఫార్మాసిటీ, మన ఫార్మా కంపెనీలలో కావచ్చు, మన ఐటీ కంపెనీలలో కావచ్చు, దేశం నలుమూల నుంచి వస్తారు, విదేశాల నుంచి వస్తారు. ఈ ఎకో బిల్డ్ అయ్యేటువంటి వాతావరణం ఎంతవరకు మంచిది? దయచేసి ఈ దేశ యువత, ఈ రాష్ట్ర యువత ఈ విషయంలో ఈ ఉన్మాదుల చర్యలు ఎక్కడి తీసుకుపోతాయి ఈ దేశాన్ని? ఎంతవరకు ఇది సమంజసం? ఎన్నో దశాబ్దాల తరబడి అనేక మంది శ్రమ మీద, అనేక వ్యయ ప్రయాసాల గురించి నిర్మితమైనటువంటి ఈ వాతావరణాన్ని కలుషితం చేస్తే ఏం జరగబోతుంది ఈ దేశానికి? దీని మీద కూడా తీవ్రమైనటువంటి చర్చ జరగాల్సిన అక్కర ఉంది అధ్యక్ష. ఎస్ ఐ సే, ఐ వుడ్ లైక్ టు బీ ఆన్ రికార్డ్. మనకంటే ఆర్థిక నిర్వహణలో దేశం పరిస్థితి చాలా దారుణంగా ఉంది. సింపుల్ మాట అధ్యక్ష, 2014లో అప్పుడు యూపీఏ గవర్నమెంట్ ఉండేది. యూపీఏ గవర్నమెంట్ మీద నానా రకాల నిందలు మోపి రకరకాల వ్యాఖ్యానాలు ప్రచారం చేసి ఇప్పుడున్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దేశ ప్రజల పరిస్థితి ఏమైపోయిందంటే అన్నవస్త్రానికి పోతే ఉన్నవస్త్రం పోయిన కాడికి వచ్చింది. వాళ్ళ పర్ఫార్మెన్సే బాగలేదని వీళ్ళకు ఓట్లేసారు అధ్యక్ష. మొత్తం క్రాష్ అయిపోయింది దేశం. ఎస్, యూపీఏ పీరియడ్లో ఉన్న పరిస్థితి కూడా దిగజారిపోయింది ఇప్పుడు డెఫినెట్గా. వాళ్ళు ఇది కేంద్రం ఇచ్చే గణాంకాలు అధ్యక్ష, నా కవిత్వం కాదు ఇది. ఆ రోజు గ్రోత్ 8% ఉంటే ఈరోజు 6% పడిపోయింది. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో నిన్నగాక మొన్న చెప్పిన లెక్క వీడికి ఆనంది సెషన్ జరుగుతూ ఉంది. ఆర్థిక పరిస్థితి దిగజారుడు అనే దానికి సాకు కరోనా కాదు అధ్యక్ష. మచ్ బిఫోర్ కరోనా పాండమిక్, ది డిక్లైన్ ఇన్ ద ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ ఆఫ్ ద కంట్రీ హెస్ టేకన్ ప్లేస్. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. అంటే ఎట్లుంటుందంటే అధ్యక్ష, ఇవాళ మన జీడిపి, మన జిఎస్డిపి, జీడిపి అంటే జిఎస్డిపి అంటే కన్ఫ్యూజన్ ఏం లేదు అధ్యక్ష. ఇక్కడ స్టేట్ వస్తుంది కాబట్టి జిఎస్ యాడ్ అవుతుంది అంతే. జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడ్యూస్, జిఎస్డిపి అంటే గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడ్యూస్, అంతే తేడా. ఒకటే, సేమ్ జీడిపి కిందనే లెక్క. టుడే అవర్ జిఎస్డిపి వీ హ్యావ్ గ్రోన్ ఫ్రమ్ వేర్ టు వేర్. 4.5 లక్షల కోట్ల నుంచి 11.5 లక్షల కోట్లకు మనం పెరిగినాం అధ్యక్ష. ఇట్స్ వెరీ గుడ్ రైజ్, మర్క్యూరిక్ రైజ్. ఎట్ ద సేమ్ టైం అర్థం చేసు 25,000 కోట్ల రూపాయలు తెలంగాణ నష్టపోతుంది కేంద్రం అవలంబించే దుర్మార్గమైనటువంటి పాలసీ వల్ల. దిస్ ఇస్ ద రియాలిటీ, దిస్ ఇస్ ద ఫ్యాక్ట్.
దిస్ ఈజ్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్. సరిగా మాట్లాడడం చాలా మాట్లాడతారు అధ్యక్ష బయట. ఇది మంచి పద్ధతి అయితే జరగలేదు అధ్యక్ష. జీడిపి 8% నుంచి 6% పడిపోయింది సార్. 5 లక్షల పైచీలకు సంస్థలు పరిశ్రమలు మూతపడ్డాయి. నిరుద్యోగిత రేటు, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ యూపీఏ ప్రభుత్వం కంటే చాలా దారుణంగా పడిపోయింది. యూపీఏ ఉన్నప్పుడు ఓన్లీ 4.7% ఉండే, ఇప్పుడు అది 7.11% పోయింది. హంగర్ ఇండెక్స్లో దేశం ఆగమైపోయింది. ఇవన్నీ నేను చెప్తాను అధ్యక్ష. ఇవన్నీ యుఎన్డిపి, వరల్డ్ బ్యాంకు, రిజర్వ్ బ్యాంకు ఇచ్చిన ఫిగర్స్ ఇవి. హంగర్ ఇండెక్స్లో మన స్థానం 101 అధ్యక్ష. పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్ కన్నా కింద ఉన్నాం. ఆకలి రాజ్యం అవుతా ఉంది. ఇండివిజువల్ రైట్స్, ప్రజల యొక్క హక్కుల పరిరక్షణలో 85 నుంచి 119 పోయింది ఇండియా ర్యాంకు. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో 80 నుంచి 131 స్థానానికి పోయింది. ప్రజాస్వామ్య విలువల పరిరక్షణలో 56 నుంచి 93 పోయింది అధ్యక్ష. ఇవన్నీ యుఎన్డిపి, వరల్డ్ బ్యాంకు, ప్రపంచ స్థాయి సంస్థలు వెలువరించినటువంటి అంకెలు, నా ఫిగర్స్ కావు. ఈ మీద ఈ చక్కదనం ఉంటే దీనిలో బట్టి విక్రమార్క గారు నా మీద పడితే నేనేం చేయాలి అధ్యక్ష? నేను వారిని ఏం అంటలేను అధ్యక్ష. 100% తమరు చెప్పింది కరెక్ట్. దీనిలో అంతులేని పెరిగింది అధ్యక్ష, బాగా బ్రహ్మాండంగా పెరిగింది. బాధ్యతతో చెప్తున్నారు అధ్యక్ష. దానిలో కనీసం కొంత పద్ధతి ఏమన్నా చెప్పేది మనకు ఇప్పుడు అట్లా కాదు. దేశంలో భయంకరంగా పెంచబడుతున్నది ఏంటి అధ్యక్ష? ఇవన్నీ కింది పోయినాయి. కోటాను కోట్ల మంది పేదరికంలోకి పోయినారు. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ పెరిగింది, జీడిపి తగ్గిపోయింది, పరిశ్రమలు మూతపడ్డాయి. ఆత్మనిర్భర్ అని చెప్తే ఆత్మ లేదు, నిర్భర్ లేదు. ఆత్మ నిబ్బరం కోల్పోతా ఉంది దేశం. దీస్ ఆర్ ఆల్ ఫ్యాక్ట్స్. పెరిగింది ఏదైనా ఉన్నదంటే మత పిచ్చి పెంచుతా ఉన్నారు. ఆ మత పిచ్చు, ఆ కార్చిచ్చు దహించి వేస్తుంది అధ్యక్ష ఈ దేశాన్ని. నేను ఈ దేశ యువతకు, ఈ దేశంలో ఉన్న బుద్ధిజీవులకు, మేధావులకు అప్పీల్ చేస్తా ఉన్నాను. ఇది మంచిది కాదు, ఏ రకంగా కూడా మంచిది కాదు, ఏ కోణంలో చూసినా మంచిది కాదు. దేశంలో నెలకొల్పబడ్డ వాతావరణం, దశాబ్దాల తరబడి కొనసాగిన కృషి కుప్ప కూల్తుంది. యువత ఉద్యోగ అవకాశాలు పోతాయి. చాలా దారుణమైన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఏం జరుగుతుంది అధ్యక్ష? ఇప్పుడు రైట్ నౌ 20,000 పైచీలకు పిల్లలు ఉక్రెయిన్లో చిక్కుకొని పోయిన భారతీయ పిల్లలు. 20,000 పైచీలకు కళ్ళ ముందర కనబడుతున్న సత్యం అధ్యక్ష. ఎందుకు పోయినా పిల్లలందరూ అంటే ఎంబీబీఎస్ చదువుకోవడానికి పోయింది సార్, మెడిసిన్ చదువుకోవడానికి. మన రాష్ట్రం నుంచి నేను చీఫ్ సెక్రటరీ గారికి చెప్పి, ఫైనాన్స్ సెక్రటరీ గారికి చెప్తే మన ఢిల్లీ రెసిడెంట్ కమిషనర్ని వాళ్ళు యాక్టివేట్ చేసి ఎవరు పిల్లలు వాళ్ళు తెచ్చుకోవాలి, ఎవరు బాధ వాళ్ళకు ఉంటుంది కదా అధ్యక్ష. ఒక 740 పైచీలకు పిల్లలు మన తెలంగాణ పిల్లలు. ఇందులో 700 పైచీలకు పిల్లలు ఎంబీబీఎస్ చదవడానికి పోయిన పాపం. అక్కడ 20-25 లక్షలు అయిపోతే సార్ ఇక్కడ ₹1 కోటి అడుగుతున్నారు. కాస్ట్లీ ఉన్నది. పేద పిల్లలు ఇది భరించలేని వాళ్ళు పాపం అక్కడనే చదువుకుంటామని అడిగిపోయినారు. ఎందుకు పోయినా అంటే ఇక్కడ దిక్కు లేదు కాబట్టి పోయినారు, అవకాశం లేదు కాబట్టి పోయినారు. ఏం చేయాలి ఇప్పుడు? ఆ పిల్లల యుద్ధం ఇంకా సంసిపోలేదు, అది ఏమవుతుందో తెలియదు. కింద పడి మీద పడి ఇప్పటి వరకు 710 మంది పిల్లలు మనం టికెట్లు భరించి తెచ్చినాం అధ్యక్ష. వాపస్ తెచ్చినాం. ఇప్పుడు వాళ్ళ భవిష్యత్ ఏంది? వాళ్ళ చదువు డిస్కంటిన్యూ కావన్నా, ఆగిపోవన్నా, తిరిగి ఉక్రెయిన్ పోయే పరిస్థితులు ఉన్నాయా? ఏం జరగాల?